أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الذين إذا أصابتهم مصيبة قالوا إنا لله وإنا إليه راجعون أولئك عليهم الصلوات من ربهم ورحمة وأولئك هم المهتدون صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరీమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహ్. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి ప్రభువు, మానవులందరి దైవము, మానవులందరి ఆరాధ్యుడు అయినటువంటి సృష్టికర్త అల్లాహ్ మానవుల అందరి కోసము ఆయన చివరి ప్రవక్త అయినటువంటి కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరణ చేసినటువంటి చివరి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 157వ వాక్యం యొక్క అరబీ మూలమును మీ ముందు పఠించడం జరిగింది. దీని యొక్క అనువాదాన్ని వినండి. మరి ఎవరైతే కష్టకాలంలో మనస్థైర్యంతో ఉంటారో, మరి కష్టాలు దాపురించినప్పుడు మేము అల్లాహ్కి చెందిన వారము, ఆయన వైపునకే మరలి పోవలసిన వారము అని ఎవరైతే పలుకుతారో, ఓ ప్రవక్త, అటువంటి వారికి మీరు శుభవార్తను అందజేయండి, స్వర్గం అనే శుభవార్తను అందజేయండి. మరి వారి ప్రభువు తన అపూర్వమైనటువంటి అనుగ్రహాలను వారి మీద కురిపిస్తాడు, ఆయన కారుణ్య ఛాయలు వారికి ఆశ్రయం ఇస్తాయి. ఇటువంటి వారే స్వర్గ వాసులు, సన్మార్గగాములు. సోదరులారా, మరి ఈ వాక్యాల యొక్క మరి ముఖ్యమైనటువంటి విషయాలను మనము గత కొద్ది రోజుల నుండి తెలుసుకుంటున్నాము. సహనము మరియు నమాజు అనే ఈ 2 సాధనాల ద్వారా ఒక దాసుడు దైవానికి చేరువవుతాడు. మరి అంతేకాదు, మరి ఈ ప్రపంచం యొక్క వాస్తవికతను గురించి కూడా దైవం చెప్పడం జరిగింది. ఇది కేవలము పరీక్షా ప్రపంచం మాత్రమే. మరి ఇందులో ప్రతి వ్యక్తి కూడా మరి పరీక్షలను ఎదుర్కొంటున్నాడు. కష్టాల రూపంలో, నష్టాల రూపంలో, మరి భయ ప్రమాదాల రూపంలో, మరి ధన ప్రాణ ఆదాయాల నష్టాల రూపంలో ప్రతి మనిషిని కూడా దైవం ఇక్కడ పరీక్షించడము మరి తప్పనిసరిగా జరుగుతుంది. ఎందువలనంటే దైవం చూడదలిచాడు మనలో ఎవరు నిజమైనటువంటి విశ్వాసులో, మనలో ఎవరు నిజమైనటువంటి స్థైర్యం గలవారో, సహనం గలవారో. ఎందువలనంటే సహనం గలవారికే అల్లాహ్ యొక్క సాంగత్యం లభిస్తుంది, స్వర్గం యొక్క స్థానం లభిస్తుంది. కాబట్టి దైవము మన అందరినీ పరీక్షించదలిచి ఈ విధమైనటువంటి కష్టాలను మరి నష్టాలను కలుగజేస్తాడు. మరి ఎవరైతే ఇటువంటి కష్టకాలంలో మరి ఎవరైతే దైవానికి చెందిన వారమో మేమందరం కూడా ఆయన వైపునకే ఒక రోజున అందరం కూడా వెళ్ళవలసిన వాళ్ళమే అని ఎవరైతే సహనాన్ని ప్రదర్శిస్తారో, మరి అటువంటి వారికి స్వర్గం అనే శుభవార్తను దైవం ఇక్కడ తెలియజేయడం జరిగింది. సోదరులారా, మనం ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేమిటంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుని యొక్క పరీక్షలను ఎదుర్కొంటున్నాము. బీదవాడైనా కానివ్వండి, ధనవంతుడైనా కానివ్వండి. మరి ధనవంతులకు పరీక్షలు రావండి, కష్టాలు రావండి అంటే ఎంత మాత్రం కూడా కాదు. మరి ఎంతటి ధనవంతుడైనప్పటికీ కూడా మరి అతను నిద్ర మాత్రలు మింగందే అతనికి నిద్ర పట్టే పరిస్థితి ఈ రోజున ఉండదు. రకరకాల సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున సమస్యలు ఉంటాయి సోదరులారా. ఎందువలనంటే మనము ఈ ప్రపంచంలోనికి వచ్చినదే మరి దేవుని పరీక్షలను ఎదుర్కోవడం కోసము. ఏ విధంగా అయితే ఒక విద్యార్థి పరీక్ష హాలులో పరీక్ష రాయడానికి కూర్చుని పరీక్షకు భయపడితే ఏ విధంగా ఉంటుందో, అదేవిధంగా మనం కూడా ఈ ప్రపంచంలో రావడమే మనము దేవుని యొక్క పరీక్షలు ఎదుర్కోవడానికి వచ్చాము. మనకు స్వర్గం కావాలంటే, మరణం తర్వాత సాఫల్యాన్ని మనము పొందాలి అంటే మరి నిశ్చయంగా ఈ పరీక్షలు మనము ఉత్తీర్ణం కావాలి, నెగ్గాలి. ఈ పరీక్షలు ఏ విధంగా నెగ్గుతాము? సహనము, స్థైర్యాల ద్వారానే నెగ్గుతాము. దేవుణ్ణి ఆరాధించడం ద్వారానే నెగ్గుతాము. దేవుని ప్రార్థించడం ద్వారానే, ఆయనకు నమాజు చేయడం ద్వారానే మనము
ఈ విధమైనటువంటి కష్టకాలం నుండి బయటపడగలము. కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అందరికీ కూడా కష్టాలు ఉంటాయి. మరి శారీరకమైనటువంటి కష్టాలు, ఆర్థికమైనటువంటి, మానసికమైనటువంటి మరి అనేక కష్టాలు అందరికీ కూడా ఉంటాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి ఎవరైతే దేవుని పరీక్షల నుండి తప్పించుకుంటాడో వాడు మహా అదృష్టవంతుడు అన్నారు. కొంతమంది చాలా తక్కువ పరీక్షలతోటి బయటపడుతుంటారు. ఇక్కడ పరీక్షలు అంటే కష్టాలు, నష్టాలు, ఆపదలు, ప్రమాదాలు, వీటిని పరీక్షలు అనమాట అంటారు. కాబట్టి చాలామంది మరి చాలా తక్కువైనటువంటి ఆపదలతోటి, కష్టాలతోటి బయటపడుతుంటారు. మనం చూస్తుంటాం. జీవితం అంతా కూడా సాఫీగా జరుగుతూ ఉంటుంది కొంతమందికి. మరి కొంతమందికి దైవం ఎక్కువగా పరీక్షలు పెడతాడు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే సోదరులారా, దైవం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారికే ఎక్కువ కష్టాలు పెడతాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మరి అల్లాహ్ ఏమి కోరుతున్నాడు అంటే ప్రతి వ్యక్తి కూడా తాను చేసినటువంటి పనుల ఆధారంగా మరి అతను సాఫల్యాన్ని పొందాలి అని. దైవం తెలిస్తే మన మనస్సులను ఒక్క క్షణంలో మార్చివేసి అందరినీ కూడా దైవభక్తులుగా చేసేసేవాడు. ఏ ఒక్కరు కూడా దైవాన్ని వ్యతిరేకించి ఉండేవారు కాదు. కానీ ఆ విధంగా చేయడం లేదు దైవం. ఎందుకంటే మనము మన కష్టంతో, మన ఆరాధనతోటి, మన విశ్వాసంతో మనం స్వర్గంలోకి ప్రవేశించాలి. దైవం ఇదే కోరుతున్నాడు. మరి అదేవిధంగా ఎవడైతే నశించదలుస్తాడో, ఎవరైతే సర్వనాశనం అవుతాడో, మరి దైవాన్ని విడిచిపెట్టి రకరకాలైనటువంటి వ్యక్తులను ఎవరైతే ఆరాధిస్తుంటాడో, మరి అటువంటి వ్యక్తి నాశనం అవ్వాలంటే తాను చేసుకున్న దాని యొక్క ఫలితంగానే తను నాశనం అవుతాడు. కాబట్టి సాఫల్యాన్ని పొందేవాడు స్పష్టమైనటువంటి నిదర్శనంతో సాఫల్యాన్ని పొందాలి. ఏ ఒక్కరు కూడా వేలు పెట్టి చూపించకూడదు. మరి అతను ఏమీ కూడా చేయలేదు, మరి అతనికి స్వర్గం ఎలా వచ్చింది అని ఎవరు కూడా భావించలేదు. అదేవిధంగా ఇతను ఎంత భయంకరమైనటువంటి జీవితం గడిపేవాడు, ఇతనికి స్వర్గం ఎలా లభిస్తుంది అని ఎవరు కూడా వేలు పెట్టి చూపించరు. కాబట్టి స్వర్గాన్ని పొందేవాడు స్పష్టమైనటువంటి నిదర్శనాలతోటి స్వర్గాన్ని పొందాలి. అదేవిధంగా నరకంలోనికి పోయేవాడు మరి స్పష్టమైనటువంటి నిదర్శనాలతోటి నరకంలోనికి పోవాలి. అందుకని దైవము చెడ్డ వ్యక్తులకే ఎక్కువగా ఆయుష్నిస్తుంటాడు. ఎందుకు? వారు మరింత పాపాలను కూడబెట్టుకోవాలని. ఇదే విధంగా మంచి వాళ్ళను దైవము త్వరగా తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఎందుకు? మరి వారు ఒకవేళ చేసినటువంటి పనులు మంచివిగా ఉంటే, స్వర్గానికి అర్హతను సాధిస్తే దైవము మరి ఇంకా ఎక్కువ జీవితాన్ని మరి వాళ్ళకి ఇస్తే తప్పులు చేసే అవకాశం ఉంటుందేమో అని మరి మంచి వాళ్ళను దేవుడు త్వరగా తీసుకుని వెళ్ళిపోతుంటాడు. ఈ విధంగా సోదరులారా, దైవము ఏమి వాంఛిస్తున్నాడు అంటే, ఏమి కోరుతున్నాడు అంటే నశించేవాడు స్పష్టంగా నశించాలి. మరి ఈ విధంగా సాఫల్యాన్ని పొందేవాడు, మరి గెలుపును సాధించేవాడు స్పష్టంగా గెలుపును సాధించాలి. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, మీరు చేసే కర్మల మీద మీరు ఆధారపడకండి, దేవుని అనుగ్రహం మీద మాత్రమే మీరు ఆశలు పెట్టుకోండి అన్నారు. మరి నేను గొప్ప దైవభక్తుణ్ణి, ఆరాధన పరుణ్ణి, మరి రోజుకు 5 పూటలు కూడా ప్రార్థన చేస్తున్నాను, మరి చాలా విశ్వాసం గలవాణ్ణి, కాబట్టి నా విశ్వాసము, నా ఆరాధన నన్ను స్వర్గానికి తీసుకువెళ్తుంది అని ఎవరైతే తన ఆరాధన మీద, తన విశ్వాసం మీద భరోసా పెట్టుకుంటే అతను అది ఎంత మాత్రం కూడా తగని పని సోదరులారా. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా దైవం యొక్క అనుగ్రహంతో తాను సాఫల్యాన్ని పొందుతాడు. ఎందుకంటే మన యొక్క ఆరాధనలు, మన విశ్వాసం ఎంత బలహీనంగా ఉంటాయో మనకు మరియు ఆ దైవానికి తెలుసు. మనం ఆరాధన చేస్తుంటాము, రకరకాలైనటువంటి ఇతర విషయాలు మన మనస్సులో వచ్చేస్తుంటాయి. మరి వ్యాపార వ్యవహారాలు వచ్చేస్తుంటాయి, మరి భార్య బిడ్డలకు సంబంధించినటువంటి వ్యవహారాలు వచ్చేస్తుంటాయి. మరి ఏకాగ్రతతోటి ఎవరు కూడా ఆరాధన చేయలేరు. కాబట్టి మన ఆరాధన, మన విశ్వాసము, వీటి మీద మనం ఎంత మాత్రం కూడా ఆధారపడకూడదు. మనము ప్రకటనలు అయితే చేస్తుంటాము, నేను చాలా విశ్వాసపరుణ్ణండి, దైవం అంటే నాకు చాలా భీతి ఉన్నదండి అని చెప్పేసి. కానీ ఎప్పుడైతే కష్టాలు వస్తాయో మరి దైవాన్ని మర్చిపోతామో, మనము మరి రకరకాలైనటువంటి మనుషుల వద్దకు పరిగెడుతుంటాము. అయితే సోదరులారా, ఈ విధంగా మనము ఎంత మాత్రం కూడా మన విశ్వాస ఆరాధనల మీద మనం ఆధారపడకూడదు. కేవలము దేవుని యొక్క అనుగ్రహం, ఆయన తలిస్తే మన ఆరాధనలను ఆయన అంగీకరిస్తాడు. కాబట్టి అందుకనే ప్రవక్త వారు చెప్పారు, మీరు దేవుని అనుగ్రహం మీద, ఆయన కారుణ్యం మీద మాత్రమే మీరు ఆశలు పెట్టుకోండి అన్నారు. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రవక్త మరి మీ అప్పుడు ప్రవక్త వారు అన్నారు, నేను కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రవక్తలైనా కానివ్వండి, ప్రతి వ్యక్తి కూడా
దేవుని కారుణ్యంతో మాత్రమే సాఫల్యాన్ని పొందుతాడు తప్పించి వాడి ఆరాధనలో వాడి విశ్వాసం మీద ఎంత మాత్రం కూడా భరోసా పెట్టుకోకూడదు. ఎందుకంటే మనిషి బలహీనమైన వాడు, అదేవిధంగా అతని ఆరాధనలు కూడా బలహీనంగా ఉంటాయి, అతని విశ్వాసం కూడా బలహీనంగా ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దైవము ప్రతి వ్యక్తిని కూడా పరీక్షిస్తున్నాడు. ధనవంతులైన కానివ్వండి, బీదవాడైనా కానివ్వండి. మరి అంతేకాకుండా విశ్వసించిన వారికి మరింత ఎక్కువగా పరీక్షలు పెడతాడు. ఎందుకంటే ఎవరినైతే దైవం ఎక్కువగా ప్రేమిస్తాడో వారికే ఎక్కువ పరీక్షలు పెడుతుంటాడు. ఎందుకంటే తన దాసులు ఈ పరీక్షల్లో నెగ్గి మరి సాఫల్యాన్ని పొందాలి, స్వర్గాన్ని వారు కానుకగా పొందాలి అన్న కోరిక మీద దైవము ఈ విధంగా విశ్వాసులకే ఎక్కువగా పరీక్షలు పెడుతుంటాడు. అయితే సోదరులారా, ఒక నిజమైనటువంటి విశ్వాసి మరి ఈ పరీక్షలను చాలా స్థైర్యంతో, సహనంతో ఎదుర్కొంటాడు. కేవలము దైవం మీద భారంతో అతను సహనాన్ని వహిస్తాడు. ఎందుకంటే ఆయన తప్ప మరొకడు ఆదుకునేవాడు ఎవరు కూడా లేడు అని అతనికి తెలుసు. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వల్లాహు యుహిబ్బుల్ ముతవక్కిలీన్. అంటే ఎవరైతే దైవం మీద భారం వేసి ఆయనను నమ్ముకొని ఎవరైతే పనిచేస్తారో, తమ యొక్క పనులు ఎవరైతే చేస్తారో, కేవలం దైవం మీద భారం వేసి ఇంట్లో కూర్చోరు సోదరులారా. నిజమైనటువంటి విశ్వాసులు ఏం చేస్తారు? తమ వంతు కృషి తప్పనిసరిగా చేస్తారు, భారం మాత్రం కేవలం దైవం మీద వేస్తారు. ఈ విధంగా తన మీద భారం వేసి పనిచేసే వాళ్ళంటే దైవానికి ఎంతో ప్రేమ. వల్లాహు యుహిబ్బుల్ ముతవక్కిలీన్. తన మీద భారం వేసి పనిచేసే వాళ్ళంటే దైవానికి ఎంతో ప్రేమ అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి నిజమైనటువంటి దైవదాసులు ఏం చేస్తారు అంటే తన భారం అంతా దైవం మీద వేస్తాడు, కానీ అతను తన వంతు కృషి తప్పనిసరిగా చేస్తాడు. మరి దైవం మీద భారం వేసినంత ఎంత మాత్రం కూడా మరి ఇంటిలో కూర్చోడు. మరొక సందర్భంలో దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఎవరైతే అల్లాహ్కు భయపడుతూ పనిచేస్తూ ఉంటాడో, భయమంతా కూడా దైవం మీద, కానీ అతను తన వంతు కృషి మాత్రం తప్పనిసరిగా చేస్తాడు. ఈ విధంగా ఎవరైతే అల్లాహ్కు భయపడుతూ తన జీవితాన్ని గడుపుతాడో మరి దైవం అతని కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా బోధిస్తాడు. కష్టాలు ఆయన ఇస్తాడు, దాని నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆయన బోధిస్తాడు. మరి వ్యాధిని ఆయన ఇస్తాడు, మరి ఈ విధంగా స్వస్థతను కూడా ఆయన ఇస్తాడు. ఆయనే నవ్విస్తాడు, ఆయన ఏడిపిస్తాడు, ఆయన జీవితాన్ని ఇస్తున్నాడు, ఆయన మరణాన్ని ఇస్తున్నాడు. కాబట్టి సోదరులారా, ఇవన్నీ కూడా కాలం యొక్క ఎత్తు పల్లాలు. ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి సుఖాలు ఉంటాయి, ఒక్కొక్కసారి బాధలు ఉంటాయి. బాధలు వచ్చిన వెంటనే మరి ఆనందం కూడా వస్తుంది. ఏ విధంగా అయితే చీకటి పోగానే మరి వెలుగు వస్తుందో తప్పనిసరిగా ఇవన్నీ కూడా జీవితం యొక్క ఎత్తు పల్లాలు. వీటినన్నింటినీ కూడా దైవము ప్రజల మధ్య తిప్పుతూ ఉంటాడు. ఎందుకంటే విశ్వాసులు ఎవరో, అవిశ్వాసులు ఎవరో, స్థైర్యం గల వాళ్ళు ఎవరో, మరి ఈ విధంగా స్థైర్యాన్ని కోల్పోయి మరి సహనాన్ని కోల్పోయే వాళ్ళు ఎవరో దైవము ఈ విధంగా పరీక్షించదలిచి మరి ఈ సుఖ దుఃఖాలను, ఈ కష్ట నష్టాలను ప్రజల మధ్య తిప్పుతూ ఉంటాడు. అయితే నిజమైన దైవదాసుడు ఏం చేస్తాడు? దైవానికి భయపడి అతను పనిచేస్తాడు. మరి ఎవరైతే దైవం మీద భారం వేస్తాడో నిస్సందేహంగా దైవము అతని కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా బోధిస్తాడు. మరి ఉదాహరణకు ఒక వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటాడు, మరి చాలా అతని ఆతులు ఎవరో హాస్పిటల్లో ఉంటారు, మరి చాలా ఆర్థిక ఇబ్బంది ఉంటుంది. అతను ఏం చేస్తాడు? వెంటనే దైవం మీద భారం వేస్తాడు. మరి 2 రకాతలో మరి నమాజును ఆచరిస్తాడు, ఆరాధన చేసి దైవాన్ని ప్రార్థిస్తాడు. ఎందుకంటే దైవం స్వయంగా చెప్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమనూ అస్తఈను బిస్సబ్రి వస్సలాత్. విశ్వసించిన ఓ ప్రజలారా, మీకు కష్టాలు కలిగితే, మీకు నష్టాలు కలిగితే దైవాన్ని వేడండి. ఏ విధంగా? సహనం ద్వారా మరియు ప్రార్థన ద్వారా. వెంటనే ఆ దాసుడు ఏం చేస్తాడు? మరి దైవాన్ని ప్రార్థిస్తాడు. ఓ దైవమా, నేను కష్టాలలో ఉన్నాను, నాకు చాలా డబ్బు అవసరం ఉన్నది, నన్ను నువ్వు ఆదుకొని అతను ఎప్పుడైతే ప్రార్థిస్తాడో దైవం ఏం చేస్తాడు? పైనుండి దిగి వచ్చి ఇదిగోనయ్యా డబ్బు అని చెప్పేసి ప్రసాదించడు. సోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. దైవము పైనుండి ప్రత్యక్షమైపోయి, ఓ బాబు ఇదిగో నువ్వు డబ్బులు అడిగావు కదా తీసుకొని చెప్పేసి సంచులతోటి డబ్బులు ప్రసాదించడు. ఏం చేస్తాడు? ఆయన తన తోటి ఇంకా ఇతర దాసులు ఉన్నారు కదా, వాళ్ళ మనస్సులో ఆలోచన కలిగిస్తాడు ఈ దాసుడికి ఆదుకోమని. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన సోదరులు కానివ్వండి, లేకపోతే మన స్నేహితులు, మన బంధువులు వెంటనే వచ్చి మనకు ఆ డబ్బు అరేంజ్ చేయడము, డబ్బు ఏర్పాటు చేయడం ఎదురు చేస్తారు. మరి వాళ్ళ మనసులో మనకు సహాయం చేయాలి అన్న ఆలోచన కలిగించింది ఎవరు? ఇది మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ దైవమే కలిగించాడు. వాళ్ళ మనసులో మనకు ఈ విధంగా డబ్బు అవసరం ఉన్నది, హాస్పిటల్ ఖర్చు కోసం డబ్బు అవసరం ఉన్నది, మనం ఆదుకోవాలి అన్న ఆ కోరికను కలగజేసింది ఆ దైవం. ఈ విధంగా సహాయం చేసేది దైవం.
కాబట్టి సోదరులారా, కానీ మనం ఏమనుకుంటామంటే దైవం పైనుండి కిందకు వచ్చేసాడండి, మరి దేవుని రూపము మరి మనుషుల రూపంలో దేవుడు వచ్చేసాడు అని చెప్పేసి మనము ఈ విధంగా ఆ సహాయం చేసిన వారిని మనము దైవాలుగా భావించి ఫోటోలు కట్టి ఇంట్లో ప్రార్థిస్తుంటాం. కానీ సోదరులారా, ఆ విధంగా ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు. సహాయం కలిగించింది, సహాయం ఇచ్చింది ఆ దైవము. మరి ఆయన మరి తోటి మానవుల ద్వారా మనకు సహాయం చేస్తాడు, చేసేది ఆయన. కాబట్టి మన ప్రార్థనలు, మన మొక్కుబడులు, మన కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే మనం చెల్లించాలి. ఇది నిజమైనటువంటి సవ్యమైనటువంటి విధానము. కాబట్టి సోదరులారా, ఈ విధంగా నిజమైన దైవదాసుడు ఏం చేస్తాడంటే తన దైవం మీద భారాన్ని పెడతాడు. ఆ దైవం అతనికి మరి కష్టాల నుండి బయటపడే మార్గాన్ని కూడా తెలియజేస్తాడు, బయటపడే మార్గాన్ని వాళ్ళకి చూపిస్తుంటాడు. మరి దైవం చెప్తున్నాడు, నీ ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా నేను సహాయం చేస్తాను అంటున్నాడు. మనం అనుకుంటాం, ఒక వ్యక్తిని గురించి అనుకుంటాం, అరే నాకు ఎప్పుడు కూడా అతను సహాయం చేయలేదు, ఎన్నడూ కూడా చేయడు అని అనుకుంటాము. కానీ ఆ వ్యక్తి వచ్చి మనకు డబ్బు సహాయం చేయడమో లేకపోతే మరొకటి సహాయం చేయడమో చేస్తాడు. మనం ఆశ్చర్యపోతుంటాం, ఇదేంటి మరి నేను అడిగితే ₹1 కూడా ఎప్పుడు ఇవ్వలేదు, మరి ఇంత కష్టంలో ఉన్నప్పుడు మరి వెంటనే నా వద్దకు వచ్చి అడగకుండానే ఇంత డబ్బులు ఇచ్చాడు ఏమిటి అని చెప్పేసి మనము భావిస్తుంటాం. మరి వాళ్ళ మనసులో ఆలోచన దైవం కలిగిస్తాడు. ఎందుకంటే ఇక్కడ స్వయంగా దైవం చెప్తున్నాడు, నీ ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. కానీ మనం చేయవలసిన పని ఏమిటి? సహనాన్ని, స్థైర్యాన్ని మనం కలిగి ఉండి మరి సంయమాన్ని కోల్పోకుండా మరి కేవలము దైవం మీద మాత్రమే, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మీద మాత్రమే భారం వేయడము. ఆ విధంగా తన మీద భారం వేస్తారా లేదా అన్నది దైవం పరీక్షిస్తుంటాడు. ఒక్కసారి మనము భారం వేయగానే దైవం మీద, ఓ దైవమా ఆదుకునేవాడికి నువ్వే అని ఎప్పుడైతే మనము భారం వేస్తామో నిస్సందేహంగా దైవము ఆ వ్యక్తి యొక్క బాధ్యతను తీసుకుంటాడు. ఇతరుల దాసుల ద్వారా ఆయనకు సహాయం చేస్తుంటాడు. ఆయన తలిస్తే ఏదైనా చేస్తాడు సోదరులారా. ముఖ్యమంత్రి మన ఇంటి ముందు నిలబడి మనకు ఆయన ద్వారా సహాయం చేయిస్తాడు. కాబట్టి సహాయం చేయించేది ఆయన, చేసేది చాలా మంది ఉంటుంటారు. కాబట్టి మనము చేసిన వాళ్ళను ఈ విధంగా మధ్యవర్తులను మనం ఎంత మాత్రం కూడా మరి మనం చెప్పవచ్చు వాళ్ళకి కృతజ్ఞతలు, కానీ నిజమైనటువంటి కృతజ్ఞతలు, నిజమైనటువంటి ఆరాధన, మొక్కుబడులు ఆ సహాయాన్ని ఇచ్చినటువంటి ఆ దైవానికి మాత్రమే మనం చేయవలసి ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తాడు అంటే చాలా సహజంగా సహాయం చేసిన వాళ్ళే అతనికి కనబడుతుంటారు, కానీ చేయించినటువంటి ఆ దైవం ఎంత మాత్రం కూడా జ్ఞాపకం రాడు. ఇది చాలా తప్పైనటువంటి భావన సోదరులారా. ఆ తర్వాత మనము ఇంకొక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే సోదరులారా, మనకు దైవం ఈ జీవితాన్ని ప్రసాదించాడు కేవలం ఒక పెట్టుబడిగా మనము ఆ పరలోకాన్ని సాధించడం కోసము. ఈ విషయాన్ని మనం చాలా ఎక్కువగా ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటుండాలి. మనకిచ్చినటువంటి ఈ జీవితము చాలా అమూల్యమైనటువంటి జీవితము. మన వద్ద స్వర్గాన్ని పొందడానికి మనకంటూ ఏమి కూడా లేదు సోదరులారా. మనకంటూ ఉన్నది ఏదైనా ఉందంటే అది మన జీవితమే. మన యొక్క ఈ బుద్ధి జ్ఞానాలే దైవం ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి అమానతు లాంటి, అప్పగింత లాంటి ఈ శరీరము, ఈ మనస్సు, ఈ జీవితము ఒక పెట్టుబడిగా పెట్టి మనము రాబోయే పరలోకాన్ని మనం సాధించాలి. ఎందుకంటే మన వద్ద పెట్టుబడి పెట్టడానికి ఏది కూడా లేదు. దైవం మనకి ఇచ్చినటువంటి ఈ శరీరం ద్వారానే, ఈ బుద్ధి జ్ఞానాల ద్వారానే మనము 4 డబ్బులు సంపాదిస్తాము. ఆ సంపాదించిన డబ్బులో మరి దైవ మార్గంలో ఖర్చు పెట్టి మరి సాఫల్యాన్ని పొందే మార్గాలను కూడా మనము సుగమం చేసుకుంటాము. దైవం మనకు ఆ యొక్క బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించలేదనుకోండి, శక్తి సామర్థ్యాలు ఇవ్వలేదనుకోండి, మనం ఏం సంపాదించగలము? కాబట్టి ఈ జీవితాన్ని మనము రాబోయే పరలోకాన్ని సాధించడం కోసము, స్వర్గాన్ని సాధించడం కోసము మనము పెట్టుబడిగా పెట్టుకోవాలి. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనికి చాలా భోగభాగ్యాలు ఉన్నాయి, చాలా డబ్బు ఉందనుకుందాం. మరి ఈ విధంగా ఇంత డబ్బు ఉన్నది, ఇంత భోగభాగ్యాలు ఉన్నాయంటే దైవం అతని మీద చాలా అనుగ్రహాలు కురిపించేసి మరి అతను ఈ విధంగా దైవం ఇచ్చినటువంటి చాలా బహుమానాలు ఇవి అని చెప్పి భావించిన అవసరం లేదు. అదే విధంగా కష్టాలు వచ్చేసాయనుకోండి, లేదంటే దైవం ఇతని మీద చాలా కోపంతో ఉన్నాడు అందుకనే కష్టాలు ఇచ్చేసాడు అని చెప్పేసి కూడా భావించిన అవసరం లేదు. కాబట్టి డబ్బు ఉండడం అనేది దేవుని అనుగ్రహాలకు నిదర్శనం కాదు, డబ్బు లేకపోవడం అనేది దేవుని ఆగ్రహానికి ఒక ఉదాహరణ కూడా కాదు సోదరులారా. ఎందుకంటే ఇవ్వకపోవడము, మరి బీదరికము, ఈ విధంగా కలిమి, లేమి, ఇవన్నీ కూడా దైవం తాను తలిచిన వారికి ఇచ్చేస్తుంటాడు. అందులో ఆయనను విశ్వసిస్తున్నారా, విశ్వసించడం లేదా అనేది అంత మాత్రం కూడా చూడడు సోదరులారా.
ఈ రోజున మనం చూసామంటే మరి కోట్లకు పడగలెత్తిన వారు చాలా మంది మనకు కనబడుతుంటారు, కానీ దైవాన్ని విశ్వసించిన వారై ఉండరు. అంటే విశ్వసిస్తారు కానీ ఆయనకు సమానులుగా అనేక మందిని కల్పిస్తుంటారు, మానవులను ఆరాధిస్తుంటారు. ఈ విధంగా మరి మానవులు లాంటి బలహీనతలు గల బాబాలను, ఈ విధంగా మాతాలను ఆరాధించేవారు మనకు చాలా మంది కనబడుతుంటారు. నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధించేవారు, ఆయన ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించేవారు, ఏ విధమైనటువంటి రూపాన్ని కల్పించకుండా కేవలం మనసులో ఆరాధించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అయినప్పటికీ కూడా అనేక మందికి దైవము కోటాను కోట్లు ఎందుకు ఇస్తున్నాడు అంటే, ఈ విధంగా ఆయన తలచిన వారికి ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు, మరి ఆయన తలచిన వారికి ఈ విధంగా బీదరికాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి బీదరికము, ఈ విధమైనటువంటి కలిమి మరి దేవుని ఆగ్రహానికి అనుగ్రహానికి రుజువులు ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. ఒక వ్యక్తికి డబ్బు ఇచ్చాడు అంటే ఆ డబ్బుతోనే దైవం అతనికి ఎంతో పరీక్షలు పెడుతుంటాడు. ఒక వ్యక్తికి బీదరికాన్ని ఇచ్చాడంటే ఆ బీదరికంలోనే అతనికి ఎన్నో పరీక్షలు ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కలిమి కూడా పరీక్షే, లేమి కూడా పరీక్షే. కాబట్టి మనము డబ్బు ఉన్నవాడు ఇతనికి దేవుడు బాగా కరుణించాడంటే అందుకని బోల్డు డబ్బులు ఇచ్చేశాడు, అదేవిధంగా బీదరికంలో ఉన్నవాడికి దేవుడు ఇతని మీద కోపంతో ఉన్నాడు అందుకని ఇతనికి డబ్బు ఇవ్వడం లేదు అని ఎంత మాత్రం కూడా మనం భావించకూడదు సోదరులారా. ప్రవక్త వారు ఒక సందర్భంలో చెప్పారు, మరి స్వర్గంలో బీదలే ఎక్కువగా ఉంటారు అని. మరి ఎందుకంటే మరి బీదరికంలో ఉన్న వాళ్ళకి పరీక్షలు చాలా తక్కువగా ఉంటాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి వద్ద ₹1 ఉందనుకోండి, ఆ రూపాయికి సంబంధించిన పరీక్షలు అతనికి ఉంటాయి. ఒక వ్యక్తి వద్ద ₹1,00,000 ఉన్నాయనుకోండి, ₹1,00,000కి సంబంధించిన పరీక్షలు అతను ఎదుర్కొంటాడు. కాబట్టి దైవము రూపాయి వ్యక్తికి ₹1,00,000 పరీక్షలు, మరి ₹1,00,000 ఉన్న వ్యక్తికి రూపాయి పరీక్షలు పెట్టడు. ఎవరి వద్ద ఏదైతే ఉన్నదో దానికి తగ్గ పరీక్షలు అతను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ వాస్తవికతను మనము ఈ విధంగా అర్థం చేసుకోవాలి సోదరులారా. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, చాలా చక్కటి విషయాలు మన ముందుకు వచ్చాయి. ఒకటి ఏమిటంటే సహనం మరియు నమాజు అనే ఈ 2 సాధనాల ద్వారా మనిషి దైవానికి చేరువవుతాడు. దైవము మరి అందరినీ కూడా ఇక్కడ పరీక్షిస్తున్నాడు. మరి ఎవరైతే ఈ కష్టాలను, ఈ నష్టాన్ని, పరీక్షలను తట్టుకొని ఎవరైతే సహనాన్ని, సంయమనాన్ని ప్రదర్శిస్తారో దైవం వారికి స్వర్గం అనే శుభార్తనిస్తున్నాడు. మరి దైవాన్ని ప్రార్థిస్తున్నాను, మనము సహనంతో మరియు ఆరాధన నమాజుతోటి మనము దైవానికి చేరువయ్యే మహాభాగ్యాన్ని దైవము మన అందరికీ కూడా ప్రసాదించుగాక. దైవము మనలో ఉన్నటువంటి చాలా మంది మనలో అనేక కష్టాలు మరి నష్టాలలో ఉన్నారు. మరి ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి, మానసిక సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దైవము మనందరి సమస్యలను కూడా తొలగించి మనందరి మనసులకు నెమ్మదిని, శాంతిని ప్రసాదించాలని, దైవం అందరినీ కూడా కరుణించాలని, మన అందరినీ కూడా కనికరించాలని నేను ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వాఖిరు దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.